ఈ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అని కేసీఆర్ గారు తీసుకున్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టానికి, కొత్త మున్సిపల్ చట్టాన్ని ఈ కార్యక్రమాన్ని అనుసంధానం చేసి స్థానిక సంస్థలు బాధ్యతాయుతంగా పనిచేసే విధంగా ఈ కార్యక్రమం బాధ్యతలు చెప్పడమే కాదు, పనులు చెప్పడమే కాదు, నిధులు కూడా సమకూర్చబడి కార్యక్రమాన్ని తీసుకుపోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని కార్యక్రమాన్ని నడిపిస్తున్న సంగతి కూడా మనకు తెలుసు. ఇప్పటికే 4 పల్లె ప్రగతి, 3 పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేసుకున్నాం. అయితే స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నుండి వచ్చే నిధులకు అదనంగా రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంతైతే సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఇస్తుందో అనాదిగా లోకల్ బాడీస్ ఎంతైతే సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఇస్తుందో అంతకు సమానంగా రాష్ట్రం నుంచి అదనంగా డబ్బులు ఇచ్చి పల్లెల్ని పట్టణాలు బాగు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇట్లా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా స్థానిక సంస్థలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి డైరెక్ట్గా నిధులు రావడం అనేది లేదు. ఇది మొట్టమొదటిసారిగా మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకొని ప్రారంభించినటువంటి కార్యక్రమం. కాబట్టి జనరల్ ఏమైందంటే ఈ దేశంలో మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల యొక్క పరిస్థితి, దేశంలో ఉన్నటువంటి అన్ని స్థానిక సంస్థలకు సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ పర్ హెడ్ ఒక మనిషికి ఇంత డబ్బు అని పంపిస్తారు. గ్రామ పంచాయతీలో ఉంటే గ్రామ పంచాయతీ ఏమో 2 డిపిఓ గారు గ్రామ పంచాయతీ కేంద్రం చెప్పేసి 2 సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ పర్ హెడ్ ఎంత వస్తుంది? ఇతర సూక్ష్మ మొదలు 174 ఒక ఊరు తీసుకోరాదా? అవునా? ఈ ఉదయం ఒక సంవత్సరం చెప్పరాదా? 124 ఇయర్ సూపర్ సార్. సార్ ఆయన 124 రూపాయలు అంటారు. సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నుంచి దేశంలో ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల గ్రామాలకి 124 రూపాయలు తలసరి ఒక మనిషి. అంటే సపోజ్ 1000 జనాభా గల ఒక గ్రామం ఉంటే 1,24,000 రూపాయలు ప్రతి నెల వస్తుంది సెంట్రల్ నుంచి. ఇది ఇంతకుముందు నుంచి ఎప్పుడు అనాథగా జరుగుతున్నది, కొత్తగా కాదు. సో ఆ వచ్చిన డబ్బులు ఏమైంది అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి సఫాయి కార్మికుల జీతాలు, కరెంటు బిల్లు, మెయింటెనెన్స్ వీటికి సరిపోతుంది. కొత్తగా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సీసీ రోడ్డు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఇవి చేసుకోవడానికి ఇంకా డబ్బులు ఉండకపోయేది. ఆ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ వచ్చే డబ్బులు తలసరి ఏదైతే డబ్బు వస్తుందో లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ 760 వరకు 100 రూపాయలు. అదే లాస్ట్ ఇయర్ 120 రూపాయలు వస్తుంది, ఈ ఇయర్ 100 రూపాయలు వస్తుంది పర్ హెడ్ ప్రతి నెల. 124 లాస్ట్ ఇయర్ వస్తుంది, ఈ ఇయర్ కొద్దిగా మనం తక్కువ చేసేది అనుకో 100 రూపాయలు వచ్చి. సో ఈ ఇప్పుడు
గల గ్రామానికి రఫ్లీ 1,20,000 వస్తుంది. వస్తే ఆ డబ్బులన్నీ కూడా గ్రామంలో రోడ్లు ఊడ్చడానికి, ఆ సఫాయి గ్రామాలకి, కరెంట్ బిల్లకి, ఆ మంచినీళ్ళు దాంట్లో సరిపోయేది. రూపాయి మిల్లకు పోయేది. మౌలిక సదుపాయాల కోసం డబ్బులు ఉండకపోయేది. ఇది ఫ్యాక్ట్. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చేశారంటే, ఎంతైతే సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తుందో రూపాయలు సేమ్ అమౌంట్ మన స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా యాడ్ చేసేస్తే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవచ్చు. గ్రామంలో ఉన్నటువంటి రోడ్లు కానీ, మొదలు కానీ, వైకుంఠధామాలు కానీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అని కొత్తగా ఈ దేశంలో ఎవరు మొదలు పెడితే కేసీఆర్ గారు సేమ్ రూపాయలు పైరెట్ స్టేట్ ఫైనాన్స్ నుంచి కూడా ఇస్తాము, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాము. గత ఎప్పుడు స్టార్ట్ అయింది? 19 అప్పటి నుంచి 19లో అయితే పట్టిన ప్రజలు 20 అప్పటి నుంచి కన్సర్న్గా నెలగా అని ఇట్లేసే మనిషికి 154 రూపాయలు. అంటే 1000 మంది ఉంటే 1,20,000 నెలకి, 2,000 ఉంటే 2,40,000, 3,000 రాకుంటే 3,60,000. అట్లా నెలకు వస్తాం. యావరేజ్గా 3,000 జనాభాలు ఇక్కడ తీసుకుంటాం మన రాష్ట్రంలో. యావరేజ్ గ్రామ పంచాయతీ అంటే 3,60,000 రూపాయలు సెంట్రల్ నుంచి, 3,60,000 రూపాయలు స్టేట్ నుంచి. ఈ స్టేట్ నుంచి వచ్చి అదనంగా వస్తాం. అంటే సంవత్సరానికి 30,40 లక్షల రూపాయలు 3,000 జనాభా ఉన్న గ్రామానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తాము. దానివల్ల ఏం జరుగుతుందంటే, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ పంపించే డబ్బులు మెయింటెనెన్స్ పోగా స్టేట్ ఫైనాన్స్ నుంచి ముఖ్యమంత్రి గారు పంపించే డబ్బులు 3,000 జనాభాకు 30,40 లక్షలు ఏదైతే చెప్తున్నో అవి రోడ్ల కోసము, మోరీల కోసము, డంపింగ్ యార్డ్ల కోసము, దీనికోసం ఆడబడుతుంది. అందుకే వాళ్ళ గ్రామాల్లో మార్పు కనిపిస్తుంది. దీని రీజన్ ఏంటి? వేరే రాష్ట్రాల్లో ఎందుకు పని జరగట్లేదు, మన రాష్ట్రంలో ఎందుకు పని జరుగుతుందంటే, రాష్ట్ర ప్రభుత్వం అర్థంగా స్టేట్ ఫైనాన్స్ అదనంగా డబ్బులు ఇస్తున్నది కాబట్టి ఆ డబ్బులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పని చేస్తాం. యూజర్లు ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే డబ్బులు వస్తున్నాయి, అవి మెయింటెనెన్స్ సరిపోయాయి. ఇప్పుడు కూడా అట్లా సరిపోతాం. సో కాబట్టి ఈ ప్రగతి అనేది తెలంగాణ రాష్ట్రంలో కనిపించడానికి మెయిన్ కారణం. వేరే రాష్ట్రంలో లేదు, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతాం. దీనికి ఒక బెస్ట్ లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మన కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో టాప్ 10 అభివృద్ధి చెందిన గ్రామాలు ఎక్కడ ఏమేమి ఉన్నాయని సర్వే చేసింది. అంటే ఎవ్రీ ఇయర్ ఇస్తారు. సర్వే చేస్తే దాంట్లో వాళ్ళు ఏం పెట్టుకున్నారంటే, ఈ అభివృద్ధికి ఏంటి కొలమానం ఏంటి? 1 మంచినీళ్ళు సప్లై ఆ గ్రామాల్లో కావచ్చు, ఆ మున్సిపల్ వాటర్ కావచ్చు. 2 కరెంట్ సప్లై. 3 శానిటేషన్ క్లీన్గా ఉంటున్నారా లేదా, చెత్త తీసుకుపోతున్నారా లేదా, రోడ్లు ఊడుస్తున్నారా లేదా. 4 ఆ గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు చేసిరా లేదా, అంటే రోడ్లు వేయడం కావచ్చు, డ్రైనేజ్ మోరీ కట్టడం కావచ్చు, ఇటువంటి మౌలిక సదుపాయాల కల్పన జరిగిందా లేదా. 5 కమ్యూనిటీ డెవలప్మెంట్ వర్క్స్, సాంఘిక కమ్యూనిటీ డెవలప్మెంట్ అంటే ఏంటంటే లైక్ వైకుంఠధామం అంటే అందరికీ పనికొచ్చే పనులు. వైకుంఠధామం, పచ్చదనం, గ్రామాల్లో పచ్చదనం, ఇటువంటి కమ్యూనిటీ హాల్స్, ఇటువంటి సంఘంలో పనికి వచ్చే పనులు, సామూహికంగా గ్రామానికి పనికి వచ్చే పనులు, అటువంటి కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఇట్లా అన్నింటినీ పరిగణలోకి తీసుకొని ద
బెస్ట్ 10 విలేజ్ ఈ దేశంలో ఏమున్నాయో తీస్తే సర్వే చేస్తే 10కి 10 గ్రామాలు తెలంగాణ గ్రామాలే వచ్చింది. 10కి 10 ఈ దేశంలో అని విలేజ్ లేదు. ఇదంతా మీ హార్డ్ వర్క్. మా గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీ సభ్యులు, ఎంపీపీ అధ్యక్షులు, ఎంపీటీ సభ్యులు, మా అధికారులు, పంచాయత్ సెక్రటరీ, మా సఫాయి కార్మికుల నుంచి పడితే అన్ని డిపార్ట్మెంట్స్, ఎలక్ట్రిసిటీ, పంచాయత్ రాజ్, అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించిన వాళ్ళు, ఇరిగేషన్ అందరూ కలిసి కష్టపడి పనిచేస్తే ఈ దక్కిన గౌరవం ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఎవరైతే ఎక్స్ట్రీట్ 10కి 10 గ్రామాలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయి. బెస్ట్ విలేజ్. వాళ్ళు ఆశ్చర్యపోయి ఎక్కడైనా మనం తప్పు చేసామా, 10కి 10 ఎక్కడ వస్తాయి తెలంగాణకు అని చెప్పి కొన్ని తీసుకున్నాము అని చెప్పి టాప్ 20 విలేజ్ సర్వే చేసి మళ్ళీ టాప్ 20 విలేజ్ సర్వే చేస్తే 20లో 19 తెలంగాణ వచ్చింది. 20లో 10 మొత్తం దేశం మొత్తం మీద ఈ 10లో ఈ టాప్ 10లో 4 మన నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలకు సంబంధించినవి. టాప్ 20లో 5 మన నిజామాబాద్ కామారెడ్డి జిల్లాకు సంబంధించినవి. మొత్తం దేశం మొత్తం మీద. సో ఐ కంగ్రాచులేట్ యు ఆల్. మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు. చాలా గొప్పగా ఈ పల్లె ప్రగతి కార్యక్రమం జరిగింది కాబట్టి ఇటువంటి రిజల్ట్స్ వచ్చినాయి. ఇది కాంక్రీట్ రిజల్ట్స్. ఫుల్ స్టెప్ రిజల్ట్ కాదు. కట్టబడిన వైపుగ్రామం తీసేస్తే పోదు, పెరిగిన చెట్టు తీసేస్తే పోదు, వేసిన సీసీ రోడ్డు తీసేస్తే పోదు, నమ్మేస్తే పోదు. ఇవన్నీ కూడా కళ్ళకు కనిపించే విజిబుల్ అభివృద్ధి జరిగింది వాళ్ళ ఈ రాష్ట్రంలో, ఈ గ్రామాల్లో, పట్టణంలో కూడా. సో కాబట్టి ఇంత గొప్పగా ఈ కార్యక్రమం విజయవంతమే. అందుకని దీన్ని ఇంకా ముందుకు కొనసాగించి దీన్ని 100% కంప్లీట్ చేసిన ఉద్దేశం ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఎటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, మినిస్టర్స్, అందరు జిల్లా చైర్మన్స్, మున్సిపల్ చైర్మన్స్ మన హైదరాబాద్ గారు మీకు మున్సిపల్ చైర్మన్స్. సో పెట్టి ఇంకా ఇట్లనే కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే కరెక్ట్ క్యాచ్ అయింది, జనాల్లో కూడా క్యాచ్ అయింది, మనకు కూడా అర్థమైంది. ఎట్లా చేస్తే ఏమవుతుందో మనకు కూడా అర్థమైంది. దీన్ని కంప్లీట్ చేద్దామనే ఉద్దేశంతో కష్టం ఉంది, డబ్బులో చాలా కష్టం ఉంది, ఇబ్బంది అవుతా ఉంది. నెల డబ్బులు పంపించడం చాలా ఇబ్బంది అవుతా ఉంది. కరోనా ఎఫెక్ట్ ఇంకా మనం వదలలేదు. ఆ బ్యాక్లాగ్స్, ఆ పాత డ్యూస్ ఇంకా అయినా సరే డబ్బులు కష్టమైనా సరే ఎక్కడ చేద్దాం అని చెప్పి నిర్ణయం తీసుకుని మళ్ళీ ఇంకొక పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమం పెట్టుకున్నాం. మళ్ళీ ఒకసారి బ్రషప్ చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ ముందు పెట్టి మా అందరు కూడా మాకు గైడెన్స్ ఇచ్చారు. దాంట్లో వారు చెప్పినది ఏంటంటే ఇవాళ ఈ కార్యక్రమంలో గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్స్ ని, అట్లాగే మండల ప్రజా పరిషత్ అధ్యక్షుల్ని, జడ్పీటీసీ సభ్యుల్ని చాలా ప్రముఖంగా ఇన్వాల్వ్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి నేను జిల్లా యంత్రాంగాన్ని కూడా సూచన చేస్తా ఉన్నా. డెఫినెట్గా వీళ్ళందరినీ ఈ 3 జిల్లాలో వీళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసుకుని కార్యక్రమం తీసుకుపోవాలి. మున్సిపల్ చైర్పర్సన్స్, ముఖ్యంగా మున్సిపాలిటీలలో, పట్టణ ప్రజల్లో మనం పల్లె ప్రగతి కంటే కొంచెం పట్టణ ప్రగతి కాబట్టి వేరే రీజన్స్. అంటే పల్లెలు అంటే కొంచెం మనకి ఈజీగా చేసుకోవచ్చు, పట్టణాలంటే కొంచెం కష్టమే అవుతుంది. అయినా సరే మనం ఇప్పటికి కూడా ఈ దేశంలో ఉన్న పట్టణాలలో మనమే వస్తున్నాం. మళ్ళా అన్ని పట్టణాలు అంటే తెలంగాణ పట్టణాలు బాగున్నాయి, అన్ని రకాల సౌకర్యాలతో తయారుగా ఉన్నాయి. కాబట్టి ప్రజాప్రతినిధుల్ని ఎవ్రీ స్టెప్లో ఇన్వాల్వ్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అట్లనే మన
గడిచిన 4 పల్లె ప్రగతి కార్యక్రమాలు, 3 పట్టణ ప్రగతి కార్యక్రమాలు, మనం తీసుకున్న కార్యక్రమాలు ఏంటి, పనులు ఏంటి, అవి ఎంతమంది అయినాయి, ఏమేమి పెండింగ్ ఉన్నాయి, ఈ సమీక్ష చేసుకొని ఆ పెండింగ్ ఉన్న వారిని మళ్ళీ ఈ దఫా పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమంలో దాన్ని తీసుకొని ముందుకు పోవడానికి సమీక్ష చేసుకోవాలని కూడా ఆదేశించడం జరిగింది. అట్లనే మన గ్రామాల్లో ఉన్నటువంటి ఈ వైకుంఠ గ్రామాలు, విలేజ్ డంపింగ్ యార్డ్స్, పట్టణాల్లో ఉన్నటువంటి వైకుంఠ గ్రామాలు కూడా ఇప్పుడు ఈ 3rd కంటే మొదలై 3వ తారీఖు నుంచి మనం పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ప్రారంభించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించి ఈ జూన్ 3వ తారీఖు నుంచి ఈ 3వ తారీఖు కంటే మొదలే మనం ఆల్రెడీ చేపట్టినటువంటి డంపింగ్ యార్డ్స్ కావచ్చు, గ్రేవ్ యార్డ్స్ కావచ్చు, వైకుంఠ గ్రామాలు కావచ్చు, డంపింగ్ యార్డ్స్ ఒక్కసారి మన మండలి లెవెల్ ఆఫీసర్స్ గ్రామాల్లో అయితే, పట్టణాల్లో అయితే మీ మున్సిపల్ ఆఫీసర్స్ ఒక్కసారి విజిట్ చేసి వాటి బాగా వాటి ఎక్సల్ పొజిషన్ నోట్ చేసుకుని సిద్ధంగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అట్లనే ఈ పోయినసారి పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఫలితాలు సాధించని గ్రామాలు, వార్డులు, పట్టణాలు, మంచి ఫలితాలు సాధించని గ్రామాలు, వార్డుల, పట్టణాన్ని మొదలే గుర్తించి సిద్ధంగా ఉంచుకోవాలి. 3వ తారీఖు లోపే. అప్పుడు ఎంత % సక్సెస్ రేట్ మీకు ఉంటే దీంట్లో తక్కువ ఉన్నవి ఇంప్రూవ్ చేసుకోవడానికి లిస్ట్ ప్రిపేర్ చేసుకొని సిద్ధంగా ఉండాలి. బిఫోర్ 3rd అంటే మన 3rd స్టార్ట్ అయినప్పుడు మనకు ఎక్కడికక్కడ మనం గౌరవ ఎమ్మెల్యేలకు అవగాహన, ఏ గ్రామంలో తక్కువ జరిగింది అవగాహన 3వ తారీఖు అంటే మొదలై గౌరవ ఎమ్మెల్యేలందరూ కూడా సర్క్యులేట్ చేయాలి. వారి వార్డ్స్కు, వారి గ్రామాలు ఎక్కడ ఎంత % జరిగింది, సక్సెస్ ఎంత జరిగింది, సక్సెస్ ఎంత జరగలేదు మనకు అవగాహన ఉంటే మన ప్రోగ్రామ్స్లో అవిస్తేనే కాన్సన్ట్రేట్ చేస్తాం. తక్కువ జరిగిన ప్రోగ్రామ్స్ మనం పోయి తక్కువ జరిగిన వాళ్ళకి మనం పోతే కొద్దిగా ఫేస్బుక్ వస్తుంది ముఖ్యమంత్రి గారి అభిప్రాయం. అట్లనే పట్టణాల్లో ఈ పబ్లిక్ టాయిలెట్స్ పట్టణ ప్రగతి కార్యక్రమంలో కఠినం, కానీ యూజ్ అవుతున్నాయా, ఎంతమంది యూజ్ అవుతున్నాయి, వాటి ఇబ్బంది ఏముంది, అవి కూడా ఒకసారి విజిట్ చేసి మొదలే నోట్ చేసుకొని పెట్టుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. మీరు ఆల్రెడీ చేసుకున్నారు. ఎవ్రీ మండలికి ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ నోడల్ ఆఫీసర్గా పెట్టాలి. ఎవ్రీ విలేజ్ ఒక మండల్ లెవెల్ ఆఫీసర్ నోడల్ ఆఫీసర్గా పెట్టాలి. అట్లే ప్రతి గ్రామంలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి వార్డులలో కమిటీస్ కూడా ఏర్పాటు. ఆ కమిటీస్ కూడా ఒకసారి రివ్యూ చేసి ఇంప్రూవ్ చేసుకోవడం ఏంటని చెప్పి ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇట్లా ఈ ప్రీ ప్రిపరేషన్ 3వ తారీఖు కంటే మొదలు చేయవలసిన పనులు ఏంటంటే ఇవి. అయితే దీని తర్వాత మళ్ళీ యాక్షన్ ప్లాన్ రోజువారీ ఏం చేసుకోవాలి. 3వ తారీఖు నుంచి మనం జూన్ 3 నుంచి మనం మొదలు పెడితే జూన్ 18 మనం 15 రోజుల కార్యక్రమంలో మెయిన్గా మనం చేయవలసిన పనులు ఏంటి అన్న విషయానికి వస్తే, ఫస్ట్ డే నాడు గ్రామ సభ లేదు వార్డ్ సభ పెట్టుకొని మనం ఈ 3వ తారీఖు ప్రోగ్రెస్ ఏదైతే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నామో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం గ్రామంలో చేయవలసిన పనులు డిస్టర్బ్ చేసుకోవడం, గ్రామ సభ పెట్టుకోవడం, ఈ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి గురించి వార్డ్ సభ పెట్టుకొని దీని గురించి చెప్పుకోవడం, అవగాహన చేసుకోవడం ఫస్ట్ డే నాటి చేసుకోవాలి. అండ్ ఆల్వేస్ అన్ని రోజులు కూడా గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు శుభ్రంగా చేయాలి. ప్రతిరోజు ఆ కార్యక్రమం జరుగుతూనే ఉండాలి. ఈ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమం జరిగిన రోజు ప్రతిరోజు గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు శుభ్రం చేసుకోవాలి. అట్లాగే ఒకరోజేమో గవర్నమెంట్ బిల్డింగ్స్ తమ గ్రామంలో ఉన్నటువంటి
ప్రభుత్వ భవనాలు ఇన్స్పెక్ట్ చేసుకొని అక్కడ ఆ భవనాలన్నింటిలో అక్కడ నృత్యులు నిల్వ ఉంటున్నారా, నృత్యుల్లో ఏం చేయొచ్చు, ఏం చేయాలి, అవన్నీ కూడా నృత్యాన్ని కూర్చోడం, అవన్నీ కార్యక్రమాలు చేసుకోవాలి. స్టాగ్నెంట్ వాటర్ ఉండకుండా చూడటానికి అట్లనే ఒకరోజేమో మొత్తం రోడ్లన్నీ కూడా పాదయాత్ర చేసి ఇంకా ఎన్నో ప్లాంటేషన్ చేయవలసినవి ఉన్నాయి ఎక్కడన్నా రోడ్ల పక్కన. పోయినసారి నాటిన మొక్కల్ని చనిపోతే ఇమీడియట్ గా కొత్త మొక్కలతోటి మళ్ళీ రీప్లేస్ చేయడం. అట్లనే ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ స్థలాలు ఉన్న చోట ఇంకా కొత్తగా ఎక్కడైనా మనం ప్లాంటేషన్ చేయొచ్చా, చేయడానికి అవకాశం ఉన్న చోటను గుర్తించడం ఒకరోజు చేసుకోవాలి. ఇంకొక రోజేమో పవర్ లేయర్ పెట్టుకొని సేమ్ రూల్స్ వైపు బెండ్ పోల్స్ ఉంటే కమిటీ స్టడీ చేసుకోవాలి, మనం ఇంతకుముందు చేసినట్టే. ఇంకొక రోజేమో డంపింగ్ యార్డ్, వైకుంఠ ధామం రెండింటిని సందర్శించి అవి పనిచేస్తున్నావా లేవా, సేమ్ పట్టణంలో పల్లెలు ఒకటే, అవి పనిచేస్తున్నావా పనిచేస్తలేవా, అక్కడ వాటర్ ఉన్నదా, నీళ్ళు వస్తున్నాయా, కరెంట్ వస్తున్నదా, కరెంట్ రాకపోతే ఇమీడియట్ గా కరెంట్ తెప్పించుకోవడం, నీళ్ళు రాకపోతే మిషన్ మీదతో మాట్లాడటం, లేదు ఇక్కడ బోర్ ఫెసిలిటీ ఏమన్నా ఉంటే బోర్ ఫెసిలిటీ చేసుకోవడం. ఎట్టి పరిస్థితుల్లో కట్టబడినటువంటి వైకుంఠ ధామాలన్నీ కూడా ఫంక్షనల్ కావాలి. అన్నీ కూడా నీళ్ళు వాటర్ తోటి మనం ఏదైతే కట్టినామో అక్కడ టాయిలెట్స్ కావచ్చు, అన్నీ కూడా ఉపయోగంలో వచ్చే విధంగా ఒకరోజు ఆ కార్యక్రమం తీసుకుని చేయాలి. అట్లనే ఇంకొక రోజేమో ఈ ఇరిగేషన్ వాళ్ళతో ఒక రోజు పెట్టుకొని చెరువులు, కుంటలు ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి, కాలువగట్టు ఇవన్నీ కూడా చూసుకొని వాళ్ళ మీద ప్లాంటేషన్ చేయించుకున్నాం. కాలువగట్టు, చెరువులు, రివర్ లైట్స్, మన చిన్న స్ట్రీమ్స్ ఉంటే కమిటీ గట్ల మీద ఎక్కడెక్కడ ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఏవైతే ఉన్నాయో, వాటర్ లైట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ గట్ల మీద, గొడ్ల మీద, అవిటి మీద కూడా చెట్లు నాటించే కార్యక్రమం ఒకరోజు చేసుకోవాలి. ఇంకొక రోజేమో ఈ సేల్ పాడుపడిన బాధ్యత ఉన్నాయని అనుకో, ఆల్మోస్ట్ అయిపోయింది. పాడుపడిన బావులు ఇట్లా ఏమన్నా అవన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. చివరి రోజేమో అప్పుడు దాంట్లో చేపట్టిన కార్యక్రమాలు ఆ పల్లె ప్రజల్లో దాని కూడా సమీక్ష చేస్తారు. మళ్ళీ దాన్ని ఏదో మనం పల్లె ప్రజలు తీసుకున్నప్పుడే పనులు చేయాలని కాదు, అప్పుడు ఆ 15 రోజులు చేసినట్టు కార్యక్రమాలు సమీక్ష చేసుకొని కంటిన్యూస్ గా చేయవలసిన ఏంటి అని చెప్పి అది కూడా ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకొని కంటిన్యూగా ఈ కార్యక్రమం జరగదు, పల్లెలు పట్టణాలలో ఈ కార్యక్రమాలు జరిగేటట్టు చూసుకోవాలి. ఇట్లా ఇవన్నీ కూడా చూసుకోవాలని చెప్పి కోరుతాము. ఈ మెయిన్ అత్యావరణ విషయానికి వస్తే మరి ఇప్పుడు మనకి ఎన్ని మొక్కలు నాటినట్టుంది మీరు ఇలాగ హరిజాలలో కామారెడ్డి జిల్లా మొత్తం ఎన్ని నాటేరు, ఎన్ని బతికినాయి మీరు పడ్డారు. ఓడికున్నాక ఒకే ఫిగర్ కదండి, జిల్లా మీద దాన్ని చూసుకోవాలి. not last year. Total. Likely so. Sir, 25 లక్షలు 1445 మొక్కలు నాటాం సార్. ఏంటి 25 లక్షలు టోటల్ మొత్తం ఇప్పటివరకు 4 పల్లె ప్రజలు 3 పట్టణ ప్రజల కార్యక్రమాల్లో నువ్వు నాటిన మొక్క సంఖ్య ఎంత? మనుషులు ఎట్టిస్తారు, స్టేట్ మొత్తంలో 220 కోట్ల మొక్కలు నాటుకోవడం
పోయిన సంవత్సరం వాటికి టార్గెట్ ఇవ్వడం జరిగింది గ్రామాల్లో 25 lakhs అని డిస్ట్రిక్ట్ టార్గెట్ మనం తీసుకున్నాము 37.93 lakhs. అది దాటి నాటేషన్ జరిగింది 38 లక్షల మొక్కలు నాటడం జరిగింది. ఈ పోయిన సంవత్సరానికి ప్లాంట్ టోటల్ గ్రామాలు మొత్తం గ్రామాలు మున్సిపాలిటీస్ లాస్ట్ ఇయర్ 4 lakhs మొత్తం కలిపి 42 lakhs. 42 lakhs. ఒక సీజన్ అంటే ఒక సంవత్సరం అండ్ ఇది దాదాపుగా అదే ఎవ్రీ ఇయర్ అంతే పెడుతున్నాం సార్ టార్గెట్. సో అట్లా చూస్తే అరౌండ్ 2.8 crores 4 పల్లెటూళ్ళకి రండి మరి మన డాక్టర్ మీ యొక్క ప్రకారం అంతేనా? అంటే విడుదల పల్లెటూరు విడుదల ఈ సంవత్సరంలో ఒక మొత్తం ఎస్ అన్ని పెట్టే మొత్తం చెప్పండి. మొత్తం ఎంత నాటింది कितना बड़ा? How many nurseries you have? How many plants you have grown in your nurseries? How many plants you have planted? How many of plants survived? ఈ 5 పాయింట్ల నోటి ఉండాలి ఎప్పటికీ. లాస్ట్ ఇయర్ ఇది ఉంది సార్ నర్సరీస్ లో 21-22 లో ప్రతి సిటీకి ఒక నర్సరీ సార్. దాంట్లో 60,08,06,000 ప్లాంట్స్ రేస్ చేయడం జరిగింది సార్. అండ్ టోటల్